హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ భాను శివ మెమోరీస్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, వేరే వాళ్ళు చూడడానికి కూడా వీలుంటుంది. సో నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఒక షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో ఏంటో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసారనమాట. ఉజ్వల్ నందన్ సారీతో మా అత్తారింటికి అని పెట్టాను కదా, అంటే బిడ్డ సారీ అంటారనమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం అత్తారింటికి వెళ్ళేటప్పుడు కొంతమంది థర్డ్ మంత్లో వెళ్తారు, కొంతమంది 5 monthsలో వెళ్తారు. నన్నైతే మా అత్తవారు థర్డ్ మంత్లోనే తీసుకెళ్ళిపోయారు. సో థర్డ్ మంత్లో వెళ్ళేటప్పుడు బిడ్డ సారీ అని అంటారనమాట. అంటే మనం సారీ తీసుకొని వెళ్తాము. ఈ వీడియోలో మొత్తం లాంగ్ వీడియోలో క్లారిటీగా మా సైడు ఎలా సంప్రదాయం ఉంటుంది, ఏమేమి తీసుకెళ్ళాం మేము అనేది క్లారిటీగా అన్నీ అయితే నేను చెప్పాను అనమాట. సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ వ్లాగ్లో అయితే నేను సారీ ఏమేమి తీసుకొని వెళ్ళాను, మా సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వ్లాగ్లో చెప్పాను. నెక్స్ట్ వ్లాగ్లో అత్తగారింటికి నేను వెళ్ళినప్పుడు అక్కడ డెకరేషన్ ఎలా చేశారు, అంటే వెల్కమింగ్ డెకరేషన్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్తాను. ఎందుకంటే మరీ లెంత్లో వీడియోస్ అయితే చేయకుండా ఓన్లీ తక్కువ లెంత్లోనే చూస్తే మీరు చూడడానికి కూడా మీకు వీలుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే వెల్కమింగ్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ కాకండి. మా సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మేము ఏమేమి తీసుకెళ్ళాము, బిడ్డ సారీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పాను. సో మేము ఏమేమి తీసుకెళ్ళాము, ఎలా తీసుకెళ్ళాము అనేది ఫుల్ వీడియో అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హలో గైస్, ఇప్పుడైతే మేము సలుడు పట్టడాన్ని స్టార్ట్ చేసామన్నమాట. మా మమ్మీ, మా బావ అండ్ మా మామయ్య ముగ్గురు కలిసి సలుడు పట్టడాన్ని స్టార్ట్ చేశారు. నేను వీడియో షూట్ చేస్తున్నానని మా మామయ్య వద్దు, నేను మంచిగా లేను తీయకు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. రేపు మార్నింగ్ నేను శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో 1 day నైట్ సలుడు అనేది మన పుట్టింట్లో నిద్ర చేయాలి. అందుకే మనం వెళ్ళే 1 day ముందే సలుడు అనేది పట్టేస్తారనమాట. మేము స్వీట్స్ అయితే స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చేసాము. బిడ్డ సారీలో ఏమేమి వేస్తారంటే సలుడి, 2 రకాల స్వీట్స్, అరటి పళ్ళు గల, పసుపు కుంకుమ, ఇంకా సున్నిపిండి, ఇంకా టాయ్స్ అనమాట. అబ్బాయి అయితే బాల్, అమ్మాయి అయితే చిన్న బొమ్మ ఏదైనా వేస్తారు. సో నాకు అబ్బాయి కాబట్టి మేము బాల్స్ కొన్నామన్నమాట. చూసారు కదా స్టార్టింగ్లో. మా సైడు బిడ్డ సారీతో పాటు బట్టలు పెట్టే ఆచారం కూడా ఒకటి ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా నాకు, శివకి, మా ముగ్గురికి అండ్ మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి, మా ఆడపడుచు వాళ్ళిద్దరి దంపతులకు కూడా మా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టి పంపిస్తారు. ఈ వీడియోలో మా మమ్మీని షూట్ చేయడానికి కుదరలేదు, అసలు మా మమ్మీ ఈ వీడియోలోనే కనిపించలేదు. ఇంకా మా అక్క బావనే బట్టలు పెట్టారనమాట మా మమ్మీ తరపున. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదా, మా సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఇలా ఫాలో అవుతామన్నమాట. ఇంకా నెక్స్ట్ నాతో పాటు మా అత్తగారింటికి ఎవరు వస్తారో అక్కడ మా అత్త వాళ్ళకి బట్టలు పెట్టి పంపిస్తారు. ఇంకా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సారీ అనేది అందరికీ పనిచేస్తారు కాబట్టి ఇంకా బాల్స్ అనేవి ఉండవని చెప్పి మా కుట్లను అలా పడుకోబెట్టి బాల్స్ మొత్తం రౌండ్గా వేసి వాడిని కొన్ని పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నాము. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.